ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన మహిమలో ఆయన ఎవరెవరిని బాధపరిచారో స్థిరపరిచారో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మరి దినం ప్రత్యేకించి శిష్యులలో ఒక్కొక్కరిని మనము దేవుని ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ప్రభు ఎలాగ బలపరిచారో, ఎలాగ స్థిరపడ్డారో, ఎలాగ దేవుని యొక్క స్వార్థ సేవలు ముందుకు సాగారో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి తద్దై అనే శిష్యుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తద్దై యొక్క జీవితంలో ఎలాగ దేవుడు కార్యాలు జరిగించాడో, ఎలాగ తద్దైని దేవుడు స్థిరపరిచి బలపరిచి ఆత్మతో నింపి ఆత్మ కార్యాలు జరిగించాడో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు నడిపించినట్లు, దేవుడు మాట్లాడినట్లు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరమందాస్తుడా ప్రియుల తండ్రి, ఉదయకాలమున మీ పాద సన్నిధిలో మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చారు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 40 దినాలు పునరుద్ధాన మహిమలో పునరుజ్జీవింప చేయుటకు నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన మహిమలో ఒక్కొక్కరిని మీరు బలపరిచి స్థిరపరిచి మీ ఆత్మతో నింపి మీ సేవల మీతో ఎలాగ వారిని వాడుకుంటకు సిద్ధం చేశారో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దినం ప్రత్యేకించి తద్దయ్య అనే భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తులుగా పిలువైనటువంటి తద్దయ్యని మేము ధ్యానం చేస్తుండగా అయ్యా మీరు మాతో ఉండి కార్యక్రమం జరిగించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, మీరు మాతో ఉండి ఈ దిన కార్యక్రమం అంతటి ప్రభువా మీరు జరిగించండి, మీ చేతులకు అప్పచెబుతున్నా మీరే సమస్తం జరిగించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి. దినం మనం భక్తుడైనా శిష్యుడైనా తద్దయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్దయ్య యొక్క సేవ, ఆయన పిలుపు, ఎలాగ స్థిరపడ్డాడు, ఎలాగ బలపడ్డని విషయాన్ని మనం ఉదయకాలంలో ధ్యానం చేసుకుని దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. తద్దయ్య అపోస్తుడుగా పిలువబడ్డాడు, మిషనరీగా పనిచేశాడు, సువార్థికుడిగా సేవ చేశాడు. అలాంటి తద్దయ్యని దినం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్దయ్య అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అరమేయిక్ భాష నుంచి వచ్చింది. ఘాట్ అనే అరమేయిక్ భాష నుండి ఈ మాట వచ్చినట్టుగా చూస్తున్నాం. దీనికి అర్థం ఏంటంటే రొమ్ము, బలమైన రొమ్ము అని కూడా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత లెబ్బై అనే మాట మనం గమనిస్తే హిబ్రూ భాష లెబ్బై అనే పదం నుంచి వచ్చినట్టుగా చూస్తున్నాం. లెబ్బై అనగా అర్థం ఏంటంటే శుద్ధ హృదయం కలిగిన వాడు, శుద్ధ హృదయం కలిగిన వాడు. తర్వాత కూడా ప్రాముఖ్యమైన విషయం యోధా అని పేరు మనం గమనిస్తే దేవుని అనుసరించిన వాడిని చూస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. ఈ ముగ్గురు ఒక వ్యక్తికే 3 పేర్లు ఉన్నాయి. తద్దై, లెబ్బై, యోధా. ఈ 3 పేర్లు వ్యక్తి తద్దయ్యని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని మరి పరిశుద్ధ జెరోమ్ కామెంట్ రాశాడు. ఆయన చరిత్రకారుడు. ఆయన రాసినటువంటి విషయం ఏంటంటే ఈ ముగ్గురు గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే గమనించండి. ఈ 3 పేర్లు గమనించి త్రయోనియాస్ అని రాశాడు. త్రయోని కనుక ముగ్గురికి ఉన్న పేర్లను చూస్తున్నాం. తద్దై, లెబ్బై, యోధా. ఈ ముగ్గురి కలిపి ఆయన పెట్టిన పేరు ఏంటంటే త్రయోనియాస్. అనగా ముగ్గురు ఒకే స్వభావం కలిగిన వారు, ముగ్గురు ఒకే మాట పైన ఉండటానికి దేవుని యొక్క ఏర్పాటుని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే జెరోమ్ కామెంట్ మనం గమనిస్తే జెరోము అనేక విషయాలు రాశారు. ఆయన తోడుగా జోసిఫస్ అనే చరిత్రకారుడు. వీరందరూ చరిత్రను విఫలీకరించి విశదీకరించి అనేక విషయాలు తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే జెరోమ్ కామెంట్ ప్రకారం మనం గమనిస్తే తద్దయ్య విషయంలో అనేక ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కొత్త నిబంధనలో యోధా వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇద్దరు ప్రభు ఐకమార్థమై పిలువబడ్డారు. దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటుంటే లెబ్బై, తర్వాత ఇస్కరియోతు యోధా, వీరు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. వీరి గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, అలాగే లూకా 6వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 14:20లో వీరి గురించి వివరంగా మనకు కొన్ని విషయాలు భక్తులు తెలియజేస్తున్నాడు. ఏదేమైనా ఈ దినం తద్దయ్యను మనం జ్ఞాపకం చేసుకున్నాం. తద్దయ్య జీవితంలో దేవుడు జరిగించిన
కార్యాలు దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తద్దయి స్థిరమైన మనసు కలిగిన వాడు, అది మాత్రమే కాదు శుద్ధ హృదయం కలిగిన వాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేయాలి. అందుకని ఈ దినం తద్దై శుద్ధ హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తద్దై శుద్ధ హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యొక్క సేవలో అన్ని విధాలా సహకరించిన వాడు, దైవ భయం కలిగిన వాడు, దేవుడంటే భయమున్నవాడు, అది మాత్రమే కాదు దైవ భయములో అనేకులను నడిపించిన వాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చరిత్ర పరంగా మనం గమనిస్తే ఆయన చేసిన కార్యాలు చరిత్రకారులు చక్కగా వివరించారు. ఏ కార్యక్రమమైనా ముందుగానే వెళ్తాడు, కార్యక్రమం చూసుకుంటాడు, చక్కగా ప్రభువుకు సహకరిస్తాడు. అంత మాత్రమే కాదు అనేకులను అక్కడున్న అనేకులు విధేయులుగా దేవుని వాక్యం వినటానికి, దేవుని వర్తమానం వినటానికి, దేవుని కార్యాలు అక్కడ ఘనముగా దొరకటానికి చక్కగా సహకరించే వ్యక్తి తద్దయ్యని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అది మాత్రమే కాదు ఎవరెవరు స్వస్థతకు వచ్చారో, ఎవరెవరు దేవుని వాక్యం వినడానికి వచ్చారో, ఎవరెవరు యేసయ్యతో మాట్లాడడానికి వచ్చారో ఇవన్నీ గమనించి గ్రహించి ఆరాధించి ఒక్కొక్కటిగా ప్రభు దగ్గర ఆయన వివరణ చెప్పేవాడని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. బైబిల్ గ్రంథాలు అది మాత్రమే కాదు చరిత్ర మనకు తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చేవారు అనేక రీతులుగా మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, వ్యాధుల నుంచి బాధల నుంచి వారందరూ కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో అనేకులు వస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి మరి తద్దై, ఆంధ్రియా వీరందరూ కూడా వ్యక్తిగతంగా వారి యొక్క స్థితిగతులు గమనించి ఇవన్నీ కూడా సువార్త ప్రభు వారు బోధించిన అనంతరం వారు ప్రభువుకు తెలియజేసేవారు. దేవుని రాజ్యము సమీపించినది, మార్పు చెందండి, మారుమనసు పొందండి ప్రభు వారు చెప్పిన సువార్తకు ఫలితముగా అనేకులు మార్పు చెందుతున్నారు, అనేకులు దేవుడు పిలుస్తున్నాడు, అనేకులు దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడ ఒక కార్యం జరిగినా, మీటింగ్ జరిగినా లెబ్బై లేక తద్దై అక్కడ ముందుగానే ఉంటాడు. దేవుని బిడ్డ గమనించడం ముందుగా నుండి ఆ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించటకు ఆయన అన్ని విధాలా సహకరించేవాడని చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలు గమనించండి, మరి దేవుని యొక్క మైకమార్థమై తద్దై దేవుని సేవలో ముందుకు సాగిన వ్యక్తిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు ప్రభుతో అనేక విషయాలు ఆయన మాట్లాడేవాడు. తద్దై ప్రభు యేసు క్రీస్తు వారితో అనేక విషయాలు మాట్లాడారు. మీటింగ్ ముందు, మీటింగ్ తర్వాత అనేక విషయాలు మాట్లాడి ప్రభుతో ఆయన సహవాసం చేసినటువంటి సహకారుడని, మంచి వ్యక్తిని, మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని చరిత్ర మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, శిష్యులందరూ కూడా ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ప్రభుతో కూడా అనేక విషయాలు ఆయన వివరణ అడిగి తెలుసుకున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారు మరి చివరి దినాల్లో ఒకసారి ఆయన యొక్క సువార్త ప్రారంభించక ముందు శిష్యులను కూర్చోబెట్టుకుని చెప్పేవాడు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనిదే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాడు, నేను వెళితే పరిశుద్ధాత్మ శక్తిని మీ మధ్య పంపిస్తాడు, ఆయన వచ్చి నువ్వు సర్వ సత్యములోనికి నడిపిస్తాడని చెప్పినప్పుడు తద్దయి వారందరికంటే ముందుగా ఆయన ఒక మాట అడుగుతాడు, ప్రభువా మరి మేము ఒంటరిగా జీవించడానికి మరి మాకు శక్తి సాలదే, మీరు లేకుంటే మేము జీవించలేమే అని అడిగినప్పుడు ప్రభు అంటాడు, నేను మీతో ఉంటాను, నేను మీ మధ్య ఉంటాను, నేను మీతో కార్యాలు జరిగిస్తానని ప్రభు అని చెప్పినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. చూడ గమనించండి, యోహాను సువార్త మనం చూస్తే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, చూడ గమనించండి, ఇక్కడ మనం చూస్తే లోకము ఆయన చూడలేదు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను, మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వత్తురు అని చెబుతున్నారు. కనుక నేను మిమ్మల్ని అనాథులుగా విడను, నేను ఎక్కడున్నా ప్రభు దగ్గర ఉన్నా మరి మీతో నేను సహవాసం కలిగి ఉంటానన్న విషయాన్ని చెప్పి తద్దయిని ప్రభు వారు బలపరిచినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి అయ్యా ఆదరణకర్త ఎలాగొస్తాడు, ఆదరణకర్త యొక్క ఉద్దేశం ఏంటి, ఆదరణకర్త ఎవరు, ఈ విషయాన్ని కూడా తద్దయి ప్రభుని అడిగినప్పుడు ప్రభు వివరంగా విషదంగా యోహాను సువార్తలో తెలియచేసినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. చూడ గమనించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం గమనిస్తే అక్కడ విషయాలు ప్రభు వారు తెలియజేస్తున్నారు. 21వ
విషయం మనం గమనిస్తే 14 అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వారిని ప్రేమించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ప్రభు వారు తెలియజేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నారు. నా మాట వింటే చాలు, నా ఆజ్ఞకు లోబడితే చాలు, మీరు తండ్రికి లోబడినట్టుగా ఉంటారని ఈ లేఖనాల కర్త మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడినని లేఖన కర్త తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యేసు క్రీస్తు వారు శిష్యుల గురించి తెలియజేసిన విషయాలు మనం గమనిస్తే ఇక్కడ గమనించండి, ప్రభు వారు వారికి విషయాలు తెలియజేస్తున్నప్పుడు అక్కడ 22వ వచనం మీరు గమనిస్తే, యోహాను సువార్త 14:22 మీరు గమనిస్తే అక్కడ అంటున్నాడు, చూడండి గమనించండి, ఇస్కరియోతు యూదా కానీ యోధ అంటున్నాడు. అంటే తండ్రి అడుగుతున్నాడు, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీకు మాకు కనపరుచుకుంటే నీకు ఏమి సంభవించిన అడగగా యేసు ప్రభు అంటున్నాడు, అప్పుడు నన్ను ప్రేమించిన వాడు నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి వద్దకు వచ్చి వారి వద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనును. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన వారి తండ్రి. చూశారు, వివరంగా ఇక్కడ ఆ విషయాలు తెలియజేశాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారు నా మాట వింటారు. నా మాట వింటే దేవుని మాట విన్నట్టే అని ఆయన చెప్తున్నాడు. నువ్వు అనాథులుగా విడవను, నేను తండ్రి వచ్చి మీ దగ్గర నివాసం చేస్తున్నాను. చూసా గమనించండి, ఇక్కడ తండ్రి దేవుడు బలపరుస్తున్నాడు. నేను తండ్రి వచ్చి మీ దగ్గర నివాసం చేస్తాం, మీతో ఉంటాం, మీతో మేము కాపురం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ గమనించి, అందుకనే ప్రార్థన 21వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, ఆయన వారి ప్రజలు. కాబట్టి ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మనతో ఆయన ఉన్నట్టుగా తండ్రి చేత పంపబడినట్టుగా ప్రభు వారికి కూడా తెలియజేశారు. అందుకనే ఆయన పేరు ఇమ్మానుయేల్. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే అయ్యా నీ పేరేమని అడిగితే అప్పుడు యెహోవా చెప్పిన మాట ఏంటంటే, ఉన్నవాడను అనువాడు, నేను ఈ రోజు ఉంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి కూడా ఉంటాను. అలాంటి దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం మానవాకారం ధరించి మన నిజావతారుడిగా ఆయన ఇమ్మానుయేలుగా లోకంలో జన్మించాడు. ఇమ్మానుయేలుగా 3 భావాలు ఉన్నాయి. దేవుడు మన వంటి వాడు, దేవుడు మన మధ్య ఉన్నవాడు, దేవుడు మనతో ఉన్నవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాగా ప్రభు తన శిష్యులను బలపరుస్తున్నాడు, ఓదార్స్తున్నాడు. అది మాత్రమే కాదు, వారికి ఆదరణ కల్పిస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తుంది. నేను వెళితే ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చినలను సర్వ సత్యములను నడిపిస్తాడు, ఆయన సత్యం చెప్పిన ఆత్మ అని ఆయన చెబుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం గమనిస్తే, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములను నడిపించును, ఆయన తనను తాను ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సమకో సంగతులను మీకు తెలియచేయను, ఆయన నా వాటిని కూడా తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. దేవుని యొక్క మహిమ మన ద్వారా అక్కడ కలుగుతున్నట్టుగా ప్రభువు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన తనంతా తాను ఏమీ చెప్పక తల్లిలోని కొన్ని తీసుకొని అవి కలుపుకొని ఆయన విషయాలు తెలియజేస్తారు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ప్రభువారు తద్దయికి తక్కిన శిష్యులందరూ కూడా తెలియజేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే తద్దయి స్థిరమైన మనసు కలిగిన వాడు, దృఢమైన మనసు కలిగిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాగా తద్దయి ప్రభు యొక్క మాట వింటున్నాడు, ప్రభు తద్దయికి బోధిస్తున్నాడు. తద్దయి సంపూర్ణంగా విని తద్వారా ఆయన జీవితాన్ని సరిచేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు గమనిస్తాం. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కార్యాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభు వారు ఆరోగ్యమైన తర్వాత, అంటే ఆయన పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి, మా స్థితి ఏంటి, మా గతి ఏంటి అని తద్దయ్య అడిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీతో ఉంటాను, మీరు నా మాట వింటే తండ్రి మాట విన్నట్టే అప్పుడు నేను తండ్రి మీ దగ్గరికి వచ్చి మీతో నివాసం చేస్తాము అనేటువంటి విషయాలు చివరి మాటలుగా ప్రభు వారి శిష్యులు తెలియజేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలను కూడా వివరంగా తెలియజేసే కారణం ఏంటంటే, తద్దయ్య అడిగాడు. తద్దయ్య ప్రభుతో ఈ మాట అడిగినప్పుడు ప్రభు వివరంగా విషయాలు తెలియజేసినట్టుగా దేవుని బిడ్డలారా లేఖనాలు మనకు తెలియజేస్తుంది. ఇలాగా
ప్రభు వారిని ఓదార్చాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, ఆత్మతో నింపాడు. ఆత్మకార్యం జరిగించినట్టుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇక సమయం వచ్చింది, గడియ వచ్చింది. ప్రభు యేసు క్రీస్తు వారు శిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఆయన మానవుడు జయించి తిరిగి లేచాడు. మానవుడు జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆయన కనిపించి ప్రత్యక్షపరచబడి వారికి విషయాలు తెలియజేస్తూ వారిని బలపరిచినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మరి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తద్దయి 3 విషయాలు బలహీనపడ్డాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే గమనించండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు శిలువ వేయబట్టుకు అప్పగించినప్పుడు ఆయన పారిపోయాడు, అక్కడ లేడు. ఎందుకంటే ఆనాడు సీమోను మరి కురియని సీమోను కూడా శిలువ వేశారు కదా, నన్ను కూడా అలా వేస్తారన్న ఉద్దేశంతో ఆయన పారిపోయాడు. రెండవది బలహీనపడ్డాడు. ఇక ప్రభువుకి ఎలా జరిగితే మా పరిస్థితి ఏంటి, మా స్థితిగతులు ఏంటి, మాకేం జరుగుతుందో, యోధా జనాంగం మమ్మల్ని ఏం చేస్తారో అని బెంబేలు పడి బాగా ఆలోచించి బలహీనగా మనం లేఖనాలు బట్టి గమనిస్తున్నాం. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు క్రీస్తు వారికి పెడుతున్న హింసలు, ఆ వేదన, ఆ బాధ, శిలువ మోయిస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ దూరం నుండి చూస్తున్నాడు. దూరం నుండి చూసి దగ్గరికి వచ్చి ఏమవుతుందో, మాకేమవుతుందో, మేమేమైపోతామో అన్నటువంటి అనుమానంతో ఆయన దూరం నుండి ప్రభు యొక్క శిలువ శ్రమను చూస్తున్నాడు, వేదన చూస్తున్నాడు, బాధ చూస్తున్నాడు. అవన్నీ కూడా ఆయన మరి నిజంగా దూరం నుండి చూసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే బలహీనపడేటువంటి తద్దైన దేవుడు బలపరచు నిమిత్తం, ఆయన బలమైనటువంటి కార్యాలు జరిగించిన నిమిత్తం ప్రభువారు పునరుద్ధాన మహిమలో పునరుద్ధాన సందేశాన్ని అందించుటకు ఆయన మా తద్దయ్యకి కనిపించాడు. కనిపించి ఒక్కసారిగా ఆయన పిలిచాడు, మత్తయి రా, ఇదిగో నా చేతులు చూడు, నా పాదాలు చూడు, నా శిరస్సు చూడు, నేను నీ కోసం పొందినటువంటి నా పాదాలు చూడు, ఈ గాయాలు నీ కోసమే, ఈ గాయాలు మీకోసమే అని ప్రభువారు మరి తద్దయ్యని పిలిచి చెప్పినప్పుడు తద్దయ్య నిశ్చేష్టుడైపోయాడు. ఆ గాయాలు చూశాడు, ఆ వేదన, ఆ బాధ, ఆ రోజు చేసినటువంటి ఆ శిలువ యొక్క సన్నివేశం అంతా ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది. బాహుమని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను క్షమించు, అనేక విషయాలు నేను అడిగాను, తెలుసుకున్నాను, నువ్వు మా అనుమానాలు తీర్చావు, నేను మీతో ఉంటాను అని చెప్పిన తండ్రి, నేను మర్చిపోయాను, నీ వాగ్దానం మర్చిపోయాను, నీ కార్యాలు మర్చిపోయాను, నీ వాక్కు మర్చిపోయాను, నిన్ను మర్చిపోయాను, దూరం అయిపోయాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని ప్రాణేపడ్డాడు. దేవుని బిడ్డలు గమనించండి, గాయపరుస్తున్న హస్తాలకు ఒక్కసారిగా తద్దయ్యను దేవుడు ముట్టాడు. ఎప్పుడైతే తద్దయ్య ముట్టాడో తద్దయ్య పునీతుడయ్యాడు, తద్దయ్య బలపరచబడ్డాడు. ఆయన హృదయం మారింది, ఆయన తలంపులు మారినవి, ఆయన క్రియలు మారినవి, ఆయన హృదయం శుద్ధ హృదయముగా మారింది. అందుకనే తద్దయ్య శుద్ధ హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హృదయాన్ని సంపూర్ణంగా దేవుడు మార్చివేశాడు. నూతన హృదయాన్ని ఇస్తానని ఏజ్గేల్తో చెప్పినట్టుగా దేవుని బిడ్డ నూతన హృదయాన్ని దేవుడు తద్దయ్యకి ఇచ్చాడు. శుద్ధ హృదయాన్ని దేవుడు తద్దయ్యకి ఇచ్చాడు. తద్దయ్య ఆ రూపాంతరంలో మార్పు చెందాడు. తద్దయ్య జీవితంలో ప్రభువు యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన కనిపించాడో సంపూర్ణంగా మారిపోయాడు. దేవుని బిడ్డ గమనించండి, మరి గెచ్చేమని తోటకు వెళ్ళి ముందు అడిగాడు, ఏమని, అయ్యా లోకమంతా అలాగుండగా మాకే ఎందుకు నువ్వు కనిపిస్తున్నావు, మాకే ఎందుకు నువ్వు ప్రత్యక్షపరచబడుతున్నావు అని చెప్పినప్పుడు ప్రభు వారు ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నావు. నువ్వు బలపడాలా, మీరు స్థిరపడాలా, మీరు సేవ చేయాలా, మీకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో, బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో నేను తోడుగా ఉంటాను, మిమ్మల్ని అనాథులుగా విడను, మీకు నేను తోడుగా ఉంటాను, నేను విడవను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్న లేఖనం చదివించిన ప్రకారం తద్దయ్య నేను నీతో ఉంటాను అని ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు, ఆత్మకు నింపాడు. పరిశుద్ధాత్మ శక్తి తద్దయ్య పైన దేవుడికి మరించాడు. దేవుని బిడ్డలు గమనించండి, తద్దయ్య నిజముగా బలపడ్డాడు. తద్దయ్య యొక్క దేవుని సన్నిధిలో ఆయన స్థిరపరచబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య తద్దయ్య ముట్టాడో బలము, శక్తి ఆయన కలిగింది. ఆయన రక్త ప్రోక్షణ ఎప్పుడైతే ఆయన రక్తంలోకి ప్రవహించిందో తద్దయ్యలో నూతన బలం వచ్చింది, నూతన శక్తి వచ్చింది, నూతన ఆత్మతో నింపబడ్డాడు. నూతన కార్యం జరిగించడం నిమిత్తం తద్దయ్య తీర్మానం చేస్తున్నాడు, ప్రభువా నేను నీతో ఉంటానయ్యా, అయ్యా నీ కార్యాలు జరిగిస్తాను, నేను నీతో ఉంటానని తీర్మానం చేసుకుని ఆయన
సేవ ప్రారంభించాడు. అందుకనే మత్తయి తద్దయి గమనించండి, తద్దయి ఆయన అపోస్తలుడు. రెండవది ఆయన మిషనరీ అంటే సేవ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయించిన వాడు, సేవ చేసిన వాడు. ఇక మూడో విషయం, ఆయన సువార్థికుడు, సువార్త ప్రకటించాడు. ఏదైతే యేసు ప్రభు వారు శిష్యులకు బోధించాడో, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రభు వారు ఎలాగా వారికి బోధించాడో ఆ విషయాలన్నీ కూడా వారికి వివరంగా చెప్పాడు, వారికి బోధించాడు. బోధించడంలో దేవుని యొక్క రాజ్యం సమీపించింది. మెస్సయ్య ఈయనే, రాబోయే మెస్సయ్య ఈయనే, ఈయన వచ్చాడు, మనందరి పాపముల కొరకు ఆయన సెలవులో బలి అయిపోయాడని అనేకులకు విషయాలు చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని రాజ్యం సమీపించింది, దేవుని కుమారుడు ఈయనే. అనేకులు నమ్మలేదు, కానీ ఆయన దేవుని కుమారుడు, దేవుడు. ఈయన రాక, మెస్సయ్య రాక, మెస్సయ్య వచ్చాడు. యూదుల పరిపాలన దక్షత కలిగినటువంటి, దీక్ష కలిగినటువంటి మెస్సయ్య వచ్చాడు. కానీ యూదులు నమ్మలేదని అనేకులకు సువార్త ప్రకటించిన వాడు తద్దయ్యని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నా. మొట్టమొదటిగా ఆయన మొసదోమియాలో సువార్త ప్రారంభించాడు. మొసదోమియా ప్రాంతంలో అక్కడ నిజముగా ఒక రాజు ఉన్నాడు, అభిహారుడు ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని సువార్త విన్నాడు. దేవుని సువార్త విని నిజమైన దేవుడు యేసు ప్రభు అని ఆయన ఒప్పుకొని ఆయన మార్పు చెందాడు. ఎప్పుడైతే ఆ దేశపు రాజు మార్పు చెందాడో ప్రజలందరూ కూడా మారారు. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక ఆ మొసదోమియాలో మొట్టమొదటిగా రాజు మారాడు. రాజును బట్టి అనేకులు క్రైస్తవులుగా మారారుగా చూస్తున్నాం. దేవుని గమనించండి. రాజుతో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా మారారు. అది మాత్రమే కాదు, యేసయ్య దర్శించినప్పుడు ఒక శ్రేష్టమైన ధన్యత ఏంటంటే ఆయనకు ఒక స్వస్థవరం ఇచ్చాడు. దీన్ని గమనించండి, తద్దయ్యకి స్వస్థవరం ఇచ్చాడు. అనేకులు అక్కడ బాగుపడుతున్నారు. రాజుతో పాటు అనేకులను బాగు చేశాడు. రాజుతో పాటు ప్రజలందరూ బాగుపడ్డారు. అందుకని అనేకులు స్వస్థపడ్డారు కనుక నమ్మిక ఉంచారు. ప్రభు చెప్పిన మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూసే క్రియలు, అద్భుత కార్యాలు జరిగితే కానీ ప్రజలు నమ్మరు. దేవుని బిడ్డలారా గమనించండి, మొసదోమియాలో అనేకులు ప్రభువు నమ్మారు, అనేకులు ప్రభువులో జీవించారు, అనేకులు ప్రభుతో సహవాసం చేశారు. అన్యులు సైతం, యూదులు మాత్రమే కాదు, అన్యులు సైతం ప్రభువును గమనించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి సేవ ఆయన అన్యుల మధ్య ప్రారంభించాడు, యూదుల మధ్య సేవ చేశాడు, అనేకులను ప్రభు దగ్గరికి మార్చాడు. దేవుని బిడ్డ గమనించండి, మొసదోమియాలో అనేకులు ప్రభువును అంగీకరించారు. రాజే మారాడు కాబట్టి ప్రజలందరూ మార్పు చెందారు. మారిన సువార్త అక్కడ నిజముగా వ్యాపకత్వం జరిగింది. అనేకులు ప్రభువును వెంబడించారు. ప్రభుతో సహవాసం చేయుటకు తీర్మానం చేసుకుని నిత్యరాజ్యానికి వారసులకు వారందరూ కూడా బాప్తిసం పొంది ప్రభు నమ్మినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. జోసిఫస్ అనే చరిత్రకారుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అది మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అర్మేనియా దేశానికి వెళ్ళాడు. అర్మేనియా దేశం అది విగ్రహారాధన దేశం. దేవుని బిడ్డలారా గమనించండి, భూదేవిని ఆరాధించేవారు. అర్మేనియా దేశంలో భూదేవిని ఆరాధించేవారు, విగ్రహారాధికులు. అక్కడ రకరకాల విగ్రహారాధనలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 5 అపోస్తలులు 5 వెళ్ళారు. 5 ప్రాంతాలు ఏర్పాటు చేసుకుని 5 ప్రాంతాలు వారు పంచుకొని సువార్త ప్రారంభించినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ మరి బర్తిలోమాయి, తద్దయి వీరందరూ కలిసి అక్కడ పనిచేశారు. అర్మేనియా గ్రంథంలో అర్మేనియా చరిత్ర గమనిస్తే ఈ తద్దయి అర్మేనియా దేశానికి ఒక తండ్రిగా భావించారు, పితరుడుగా భావించారు. నిజంగా అర్మేనియా దేశంలో దేవుని యొక్క సేవ ప్రారంభించినప్పుడు అనేకులు మారారు, అనేకులు మార్పు చెందారు. భూదేవిని ఆరాధించే ప్రతి వారు కూడా యేసయ్యకు దాసులుగా మారారు. క్రీస్తుని అంగీకరించారు. యేసయ్య దేవుడిని ఒప్పుకున్నాడు, దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు, రాబోయే మెస్సయ్యని ఒప్పించాడు. అక్కడ గొప్ప సేవ జరిగినట్టుగా దేవుని బిడ్డలారా చరిత్ర మనకు తెలియజేస్తుంది. చరిత్ర గ్రంథాలు మనం గమనిస్తే అక్కడ అనేక విషయాలు మనము గమనించగలం. ఇలాగా చరిత్రలో అనేక విషయాలు అక్కడ రాయబడింది. గమనించండి. అందుకనే అర్మేనియా దేశపు సంఘపు పితరులు, సంఘ తనులు ఎవరంటే తద్దయి అని చరిత్ర మనం తెలియజేస్తుంది. చరిత్ర అనేక విషయాలు తద్దయి గురించి రాశారు. దేవుని బిడ్డలారా గమనించి, అందుకనే చరిత్ర ప్రకారం గమనిస్తే తద్దయి గొప్ప సేవ చేసినట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసి క్రీస్తు శకము 43 నుండి 68 వరకు
25 సంవత్సరాలు అక్కడ సేవ చేశాడు. గొప్ప సేవ చేసి అనేకులను మార్చాడు. అనేకులు యేసయ్యను అంగీకరించారు. అనేకులు యేసయ్య సేవలో ముందుకు సాగారు. మాత్రమే కాదు, యేసు నామ ఘనత కోసం అనేకులను ఆయన గురికొల్పాడు, మేలుకొల్పాడు, సేవ చేశాడు. సేవలు ముందుకు సాగినట్లుగా దేవుని బిడ్డల చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక అర్మేనియా దేశంలో మొట్టమొదటి ప్రపంచంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అర్మేనియా దేశము ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ దేశం ఏదంటే అర్మేనియా దేశం. దేవుని బిడ్డ గమనించండి. అలాగా గొప్ప సేవ చేసిన వాళ్ళు తద్దయ్యని దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, మరి దేవుని బిడ్డలు గమనించండి, ఆయన సేవలో అనేక మర్మాలు ఏంటంటే ఆయనకు 5 వరాలు ఉన్నాయి. మొట్టమొదటి వరం ఏంటంటే సువార్త బోధించే తలాంతులు, తర్వాత స్వస్థపరిచే తలాంతులు, ప్రత్యేకంగా అనేకులను వ్యక్తిగతంగా దర్శించి వారిని మార్చి వారి జీవితాల్లో కార్యాలు జరిగించే మహాశక్తి దేవుడు అనుగ్రహించారు. దేవుని బిడ్డలు గమనించారు. రండి, యేసయ్యలో ప్రభావం ఉన్నది, రండి, ఆ ప్రభావం మీకు చూపిస్తారని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయగానే యేసు క్రీస్తు వారి యొక్క ఆ ప్రభావ మహిమ వారిపైన ప్రకాశించినప్పుడు అనేకులు స్వస్థపడ్డారు, అనేకులు బాగుపడ్డారు, అనేకులు మేలు పొందారు, అనేకులు దీవించబడ్డారు, అనేకులు ప్రభువును నమ్ముకున్నారు, అనేకులు యేసయ్య నామ ఘనత కోసం స్తుతులు చెల్లించారు. అక్కడ ఉన్నటువంటి పేరేంటి? నజరేయుడైన యేసు నామమున నువ్వు బాగుపడదుగాక, అదిగో ప్రభు యొక్క ప్రభావం నీలో ప్రవేశించిందని తద్దయ్య చెప్పగానే వెంటనే వారు స్వస్థపడినట్లుగా చరిత్ర గ్రంథాలు దేవుని బిడ్డలు మనకు తెలియజేసి ఇలాగా ఆయన గొప్ప సేవ చేసినట్లుగా దేవుని బిడ్డలు గమనించారు. ఆఖరకు ఎలీషా అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మాంత్రికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, రకరకాల శోధనలకు అక్కడ మరి తద్దయ్య గురి అయిపోయాడు. తద్దయ్య మాత్రమే కాదు, బతిలోనే కూడా అక్కడ ఆయనతో చేరి సేవ చేశారు. వీరిద్దరూ మాంత్రిక విద్యలకు యేసే పరిష్కారం అని చెప్పి, మాంత్రిక తాంత్రిక విద్యల విషయంలో యేసే పరిష్కారం అని చెప్పి అనేకులను అక్కడ క్రైస్తవులుగా మార్చారు. దేవుని బిడ్డలు గమనించండి. మరి మాంత్రిక పూజారులు ఉంటారు కదా, వారు మాకు లాభం పోయింది, మాకు డబ్బు లేదు అని ఆ దుర్మార్గులను ప్రేరేపించి, దుష్టులను ప్రేరేపించి, అల్లరిశీలను మూకులను ప్రేరేపించి అనేకులు ప్రభు నమ్ముతున్నప్పుడు, అనేకులు ప్రభు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు, అనేకులు యేసయ్యనందు విశ్వాసం నుంచి ముందుకు సాగుతున్న ఆ దినాలలో, ఆ సమయంలో మూర్ఖులను ప్రేరేపించారు, రకరకాల దుర్మార్గులను ప్రేరేపించారు. డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి వారిని ప్రేరేపించి, మీకు డబ్బులు ఇస్తాం రండి, ఈ సేవ చెడగొడదామని రకరకాల ప్లాన్లు వేసి సేవ చెడగొట్టడానికి ప్రారంభించారు. దేవుని బిడ్డలు గమనించండి. ఆ సందర్భంలో వారందరూ ఏకమై కుమ్మడిగా వచ్చి తద్దయ్య విరుసుకుపడ్డారు, రాళ్లతో కొట్టారు, రకరకాలుగా వేధించారు, రకరకాలుగా శోధించారు, రకరకాలుగా ఆయన్ను విభజించినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఆయన పారసీక దేశంలో ఈ సువార్త ప్రారంభించినప్పుడు కనానీయుడు సీమోను కూడా ఆయనకు ఎదురయ్యాడు. వారందరూ కలిసి అక్కడ గొప్ప సేవ ప్రారంభించారు. దేవుని బిడ్డలు గమనించండి. ఇలాగా వారు సేవ ప్రారంభిస్తున్నప్పుడు చివరిగా మరలా అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ సువానీర్ అనే ఒక స్థలానికి వెళ్ళారు. అక్కడ మరలా విగ్రహారాధికులు అందరూ ఏకమై ఒక కుమ్మడిగా యేసు క్రీస్తు వారి యొక్క సేవ జరగకూడదనే ఉద్దేశంతో ఒక కుమ్మడిగా వారందరూ కూడా ఏకమై వచ్చి తద్దయ్య పైన బతిలోని పైన పడి ఆయన రకరకాల హింసించి, వేధించి, బాధించి, శోధించి, రాళ్లతో కొట్టి ఆయన్ను చంపినట్టుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తుంది. ఇలాగా మరి ఇదంతా కూడా చరిత్ర కాబట్టి జోసిఫస్ యొక్క రాతలు మనకు దొరుకుతాయి. కనుక దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ఆ తిరుగుబాటు చేసి వారందరూ కూడా సింహంను రంభంతో పోయించారు. తద్దయ్యని బల్యంతో పొడిచారు. తద్దయ్యని బల్యంతో పొడి సముతున్నప్పుడు తద్దయ్య 3 మాటలు అన్నారు. ఒకటి, ప్రభువా ఆనాడు వారిని క్షమించినట్టు ఈనాడు మీరు క్షమించుతారు. ఆనాడు మీరు క్షమించారు కదా, అలాగే మీరు కూడా క్షమించు. రెండో ప్రాముఖ్యమైన విషయం, నా రక్తం ఉలికించబడుతుంది. ఎన్ని రక్త బిందులు ఇక్కడ పడుతున్నాయో, ఒక్కొక్క రక్త బిందు వేలాది ఆత్మలకు మేలుకరంగా ఉండాలని, అనేకులు క్రైస్తవులుగా మారాలని తండ్రి
మనసారా కోరుకుంటున్నాడని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. మూడో విషయం, ఇక్కడ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రబలాలి, దేవుని సువార్త ఇక్కడ వ్యాపించాలి. ఇదిగో నా రక్తం, ఇక్కడ ఉలికించబడుతున్న రక్తం అనేక క్రైస్తవ ఆత్మలకు మేలుకరంగా ఉండాలని ఆయన ప్రార్థించి చివరకు తన ప్రాణాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలు గమనించారు, ఇలాగా తద్దయి గొప్ప సేవ చేసినటువంటి భక్తుడు. అందుకే తద్దయి శుద్ధ హృదయుడు అని పేరు పెట్టారు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, అలాగా అనేక రీతులుగా మరి దేవుని యొక్క సేవ, దేవుని కార్యాలు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు నెరవేరినట్టుగా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, మనము యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినాలు ఉన్నాం, పరిశుద్ధ దినాలు ఉన్నాం, పవిత్రమైన దినాలు ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఒక్కొక్కరిని బలపరిచి, స్థిరపరిచి, ఆత్మతో నింపి, ఆయన గాయాలు చూపించి, ఆయన పొందినటువంటి శ్రమ వారికి తెలియచేసి, దేవుని రాజ్య మర్మాలు తెలియచేసి, వారిని స్థిరపరిచి, వారిని బలపరిచి, వారిని బాగు చేసి, వారి బలహీనతల నుంచి వారిని బలపరిచి కార్యాలు జరిగించినటువంటి ఈ దినాలలో మనం కూడా ప్రభువునందు స్థిరమైన బలమైన నమ్మిక కలిగి జీవించాలి. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. తద్దయి దేవుని యొక్క సేవలు ముందుకు సాగుతున్నప్పుడు అనేక రీతులుగా ఆయన హింసించబడ్డాడు, వేధించబడ్డాడు, శోధించబడ్డాడు, రకరకాలుగా హింసించబడినట్లుగా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఈ దినాలలో ఆనాడు ఆయన అపోస్తలుగా పిలువబడ్డాడు, మిషనరీగా సేవ చేశాడు, సువార్థికులుగా సేవ ప్రారంభించి అనేకులను మార్చాడు, అనేకులు ప్రభు దగ్గరికి మదించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు. నజరేయుడైన యేసు నామమున ప్రతి వారు స్వస్థపడుగాక అని అంటే వారు స్వస్థపడ్డారు. నజరేయుడైన యేసు నామమున యేసయ్య ప్రభువు వీళ్ళకి వచ్చుగాక అంటే వాళ్ళకి వచ్చి వారిని బాగు చేస్తారు. ఇలాగా దేశాలే మారిపోయాయి. క్రైస్తవ జీవితాల్లో దేవుని మహాకృప కుమరించబడింది. అససాక్షులుగా మనసున్నటువంటి పెద్ద యొక్క జీవితంలో మనం గమనిస్తే అనేక ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, అనేకులను ప్రభు దగ్గర తన సేవకులుగా, కుమార్తెలుగా తనకు ఇష్టమైన వారికి చేసినట్టుగా దేవుని జ్ఞాపకం చేస్తున్నాం. అనేకులు ప్రభు దగ్గర వచ్చారు, వారందరూ మేలు పొందారు, వారందరూ దీవించబడ్డారు, వారందరూ ఆశీర్వదించబడ్డారు. మన ఉద్దేశంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, బర్తిలోమయ సమాధి, అలాగే మరి తద్దయి సమాధి ఒకే చోట చేశారు, ఒకే చోట సమాధి చేసినట్టుగా చరిత్ర మనకు తెలియచేసిందిలో ఆ సమాధి ఇరాక్లో ఉన్నాయి. ఇలాగా దేవుని యొక్క సేవలో, దేవుని పనిలో అధసాక్షులుగా మరణించారు. యేసయ్య అంటే ఆయన శిలువను మోస్తుంటే ఆ వేదన, ఆ బాధ చూడలేక పరిగెత్తినటువంటి తద్దయి, పారిపోయిన తద్దయి ఈరోజు శిలువ మోయటకు యేసు క్రీస్తు వారు ఎలాగ ఆయనకు భారం ఉంచాడో ఆ భారాన్ని మోస్తూ అనేకుల మహిమార్థమై అనేకులు దీవించబడాలి, అనేకులు స్వస్థ పొందాలని ఆయన ప్రార్థన పూర్వకంగా తన ఆత్మ దేవునికి సమర్పించాడు. ఎంత రక్తమైతే ఉలికించబడిందో, ఎంత రక్తమైతే ఇక్కడ చిందించబడుతుందో, ఎంత రక్తమైతే ఇక్కడ ఉలికించబడిందో, అనేక ఆత్మలు ప్రభువులు ఇక్కడ క్రైస్తవులుగా మారాలి, క్రీస్తు బిడ్డలుగా మారాలి, క్రైస్తవ దేశంగా ఇక్కడ వర్ధిల్లాలని ప్రార్థించి ప్రాణం దేవుని సమర్పించారు. అలాంటి శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తుండగా మనము ముందుకు సాగినట్లు, దేవుని సన్నిధిలో ముందుకు సాగి ఆయన కార్యాలు దేవుని జరిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడు గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తుతికి పాత్రుడా, ప్రేమ స్వరూపి, ఇంతవరకు నాయన భక్తులైన అపోస్తులైన తద్దయి గురించి మేము విన్నాం, నేర్చుకున్నాం, ధ్యానం చేశాం. నిజమే నాయన, ఆనాడు కూడా ప్రశ్నించినటువంటి ప్రశ్న, లోకమంతా ఉండగా నీవు మాకే ప్రత్యక్ష పరచుట కారణం ఏంటి? సంగతి ఏంటి అడిగినప్పుడు వివరంగా చెప్పారు. ఆత్మతో నింపారు, ఆత్మ కార్యాలు జరిగించారు, ఆత్మశక్తిని వారికి అందించారు, పరిశుద్ధాత్మతో నింపారు, పరిశుద్ధాత్మ కార్యాలు దొరికేకు తద్దయిని స్థిరపరిచారు, బలపరిచారు, మీ ఆత్మతో నింపారు, మీ కార్యాలు జరిగించారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అవుతుంది. బలహీనపడినటువంటి తద్దయిని మీరు బలపరిచారు. అనుమానంతో పరిగెత్తినటువంటి తద్దయి జీవితంలో మీరు నాయన నూతన ఉత్తేజం కలిగించి, నూతన శక్తి కలిగించి, నూతన ఆత్మతో నింపి, నూతన కార్యాలు జరిగించి
మీ సేవ జరిగించుకున్నారు. మీ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, మా పరిసర జ్ఞాపకం చేసుకునండి అయ్యా, మా సంఘాన్ని అలాగే నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపి కృపామయుడ అయ్యా, మనం నాయన మా దేశాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రపంచాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన అయ్యా, ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా బాధితులందరినీ మీరు దర్శించండి, స్పర్శించండి, ముట్టండి, తట్టండి, తాకండి. అయ్యా అనేకులు ప్రభువా, అనేకులు నాయన అయ్యా మానవభయంలో అయ్యా మరణిస్తున్నారు. అనేకులు ప్రభువా, పిల్లలు లేరు, పిల్లలకు తల్లులు లేరు, అయ్యా బంధువులు లేరు, మిత్రులు లేరు అన్నట్ట నినాదంతో చనిపోతున్నారు. ఒక్కసారి అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రతి వారి చుట్టూ మీ కంచె వేసి కాపాడి బలమైన మీ ఆత్మ దాకిన దాయించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా రాష్ట్ర నాయకులందరినీ దీవించండి, మా దేశ ప్రధాని దీవించండి. ఆయన మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన తెలుగు రాష్ట్రాలపై మీ దీవెన ఉంచండి. ఆయన అయ్యా గత నాయన 2 వారాలు 3 వారాల నుంచి ఏకనీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం తెలంగాణ నిమిత్తం. ప్రభువా అయ్యా కేసీఆర్ గారు దీవించండి, ముఖ్యమంత్రిపై మీ దీవెన ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నేను రిపోర్ట్ చూస్తే అయ్యా 2 కరోనా కేసులు వచ్చినాయి. అయ్యా ఈ రోజుకు అవి కూడా లేకుండా మీ సన్నిధి ఉంచండి. మా ప్రార్థన ఆలకిస్తున్నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. దీవించండి ఆయన, మీ కృపలో బలపరచండి. అయ్యా సేవ చేస్తున్న డాక్టర్లు దీవించండి, శక్తి వంచన లేకుండా ఎంతో శ్రమ పడుతున్నారు, వారికి సహకరిస్తున్న నర్సులు దీవించండి, వారిపై మీ దీవెన ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకించిన ఆయన పోలీస్ శాఖను దీవించండి. పోలీసు యంత్రాంగం అయ్యా బహుగా కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. వారి సేవలు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే నాయన ఒక్కొక్కరిపై మీ దీవెనలు ప్రభావం ఆశీర్వాదాలు మీద దయచేయండి. కరోనా ప్రార్థనలు ప్రభావ, అలాంటి వ్యాధులు ఎలాగా ఆయన వారి ప్రార్థనలో మీకు తెలుసు కనుక నాయన అటు వ్యాధులన్నీ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా మీ శక్తి, మీ కృప, మీ ప్రసన్నత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మా ఈ ప్రాంతాన్ని దీవించండి. శ్రీశైలం, చుండిపెంట, ఆదలంగా, ఈగలపెంట, దోలపెంట ఈ ఏరియా అంతా మీకు సమర్పించుకుంటున్నాం. అయ్యా ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు కాపాడిన తండ్రి మీకు వందనాలయ్యా. ఇక మీదట కొన్ని ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన మీ ఆత్మశక్తి ఈ ప్రాంతం పైన ఉంచండి, దీవించండి, బలపరచండి, బలమైన మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినం ఆయన లైవ్ లో అయ్యా సహకరిస్తున్నా మీ కుమార్తె ఎవరు దీవించండి, వారిపై మీ దీవించండి, మీకు ఉంచండి. వారు చేస్తున్న సేవ మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నా. 100 మంది ఆయన లైవ్ లో మీ నామ ఘనత కోసం స్తుతులు చెల్లిస్తున్నా. వారందరిపై మీ దీవెన ఉంచండి. ఎందరైతే వింటున్నారో వారందరిలో మార్పు కలిగించండి. తద్దయ్య ఎలాంటి మారాడో, తద్దయ్య జీవితంలో ఎలాగా అపోస్తులుగా, మిషనరీగా, సువార్తిగా పనిచేశారో ప్రతి వారు కూడా సమర్పించుకొని ఒరే కాలమున అలాంటి పని చేయడం తీర్మానం చేసుకుని సాధించి దేశాలు మార్చినటువంటి శక్తి మీరు తద్దయ్యకి ఇచ్చారు. ఆయన అతసాక్షిగా మరణించారు, అతసాక్షిగా రక్తం చిందించాడు, అతసాక్షిగా మీ బిడగా, మీ కుమారుడిగా అయ్యా మీ సాన్నిధ్యంలో ప్రార్థించారు. అది ప్రార్థన మాకు నేర్పించండి, కృపలో బలపరచమని అయ్యా ఈ సమయ దీవెనలు విస్తారమైన కృపావరములు ఆశీర్వాదాలు దయచేసి మీ ఆత్మశక్తి మాత్రం నుంచి దీవించి బలపరచమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున త్రియక దేవుని నిత్య సహవాసంలో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం చేరమనందరికీ సువార్త అందించినటువంటి తద్దయ్య పరిచర్య ఇంకా ఫలించలేదు. మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచబడు సదాకాలం తోడైంది గాక. ఆమేన్. ఆమేన్.